రామారావు గారు అంటే రావడం అంటే మరి మా మదర్ పోయినప్పుడు ఎవరు రారండి. అవును, ఫ్యామిలీయే మంచి పద్ధతుల్లో పెరిగి పెద్దవాళ్ళు ఏమో మంచి పిల్లలు మంచి ఫ్యామిలీ. అంటే మా మదర్ కూడా వంటలు చాలా బాగా చేసేవారండి. పొద్దున్నే మా పెద్దయ్య గారి ఇంటికి ఆయన 8 గంటలకి లంచ్ తీసుకుంటారు మార్నింగ్ అండి. అవును, మేకప్ వేసేసుకుని లంచ్కి వెళ్ళేటప్పటికి మా మదరు నాన్నగారు, మా నాన్నగారు కూడా వంటలు చేస్తారండి. అయ్యో మన పెద్దయ్య గారికి ఈవేళ చక్కెర పొంగల్ తీసుకెళ్ళాలి, పులిహార తీసుకెళ్ళాలి, కోడి కూర చేయాలి ఆయనకి. 8 o'clock అంతా మా వదిన గారి దగ్గరికి వెళ్ళి టేబుల్ దగ్గర పెట్టేవాళ్ళం. ఇలాంటి జరిగినాయి సార్. తీసుకెళ్తే మన సీత ఇంట్లో ఏమొచ్చింది ఇవాళ అని అడిగేవారు. ఇలాగ చికెన్ పంపి తీసుకొచ్చారండి, పెట్టండి మన స్పెషల్స్ అన్ని పెట్టండి ఇక్కడ అనేవారు అనమాట. అంత చక్కగా తినేవారండి. చాలా సన్నిహితం, చాలా సన్నిహితం. మా పెద్దయ్య గారి గురించి చెబుతూనే ఉండాల్సిందంటే చాలా చెప్పాలండి. మా వదిన గారు అంతకంటే వైభవరాలు, మహాతల్లి. అలాంటి కుటుంబంలో పడ్డం నా అదృష్టం. మెయిన్ అది లిఫ్ట్ వచ్చిందండి. ఫస్ట్ ఛాన్సే నాకు అలా రావడం. ఛాన్స్ కంటే కూడా తర్వాత పిలిచారండి, మణి గీత అని పిలవడం మొదలు పెట్టారు. బట్ ఆయన తెలిసింది నేను హిందీ సినిమాలు చేస్తున్నాను, చాలా జాగ్రత్తగా చేసుకోండి. మళ్ళీ రామకృష్ణ గారికి నాకు మ్యారేజ్ జరగడం ఇవన్నీ జరిగాయి కదండి. మళ్ళీ ఆయనకి చాలా ఇష్టం ఆయనంటే. ఈ సందర్భాలన్నీ మా పెద్దయ్య గారికి ఎట్లున్నారు వీళ్ళు, ఏం చేస్తున్నావు, ఏ సినిమాలు చేస్తున్నావు, జాగ్రత్తగా చెయ్యి, ఇట్లా అంతా అప్పుడప్పుడు సెట్స్ లో మాట్లాడడం అన్ని జరిగింది సార్. సో మీరు మరి అంటే ఈ కాంబినేషన్ బాగా హిట్ అయింది కదా మీది పద్మనాభంది. అవునండి. దానికి అంటే ఎట్లా అసలు అంటే ఏ రకంగా మీకు ఎందుకు అనిపించింది అట్లా ఇద్దరు కాంబినేషన్ అయితే బాగా వర్కౌట్ అవుతుందని? అబ్బా నాకేం అనిపించలేదు సార్, నాకేం అనిపించలేదు. నా మనసులో ఉన్న మాట చెప్తున్నానండి. నన్ను కామెడీగా ఉపయోగించారు క్యారెక్టర్. బట్ ఆయన కాంబినేషన్ లో నాకు ఆయనతో యాక్ట్ చేయడమే, ఆయన ఫన్నీగా ఉంటారు, నాది ఒక పర్సనాలిటీ ఉండే క్యారెక్టర్. మీరు అలా ఊహించండి. పోనీ నేను ఒకవేళ పర్సనాలిటీ లేని క్యారెక్టర్ అయితే డెఫినెట్ గా ఆయనతో పాటు కరెక్ట్ అనుకోవచ్చు. బట్ అందంగా ఉండేవాళ్ళు కదా, బాగా అందంగా ఉన్నాను మీరు అంటేనే మేము ఒప్పుకుంటాం. ఆంధ్రదేశం అంతా కూడా అంటున్నారు, నేనేమంటున్నానంటే నాకు అది ఆనందంగా ఉంటుంది. మీరు చాలా అందంగా ఉంటారంటారండి ఎవరు చూసినా. దీంటిని నన్ను అంటారు, ఇంతకంటే ఎంత వైభవాలు ఉన్నా ఎంతమంది అన్నారు అంటాను నేను, కానీ ప్రతి ఒక్కరు అంటారు. కానీ పద్మనాభం గారి కాంబినేషన్ లో నాకు మీరు సూట్ అవుద్దంటారా చెప్పండి. నిజంగా అది దురదృష్టకరం అండి నాకు. ఇష్టం లేక చేశారు మీరు? చేస్తూ వచ్చానండి అంతే, ఏం చేయను నేను. నాకు వచ్చే పిక్చర్స్ అన్ని కాంబినేషన్స్ లో ఆయన కాంబినేషన్ చేయటం, ఇప్పుడు శోభన్ బాబు గారితో హీరోయిన్ చేయటం, పొట్టి ప్లేటర్ లో హీరోయిన్ చేశాను, ఈయనతో చేయటం. ఈయనతో చేస్తే మళ్ళీ బట్ ఓన్లీ పద్మనాభం గారు, నో కమిడియన్స్ అండి. అదే వేరే ఎవరు లేరు ఆయనతోనే. బాలకృష్ణ గాని వీళ్ళందరూ, రాజ్బాబు వీళ్ళంతా నాకు సంబంధం లేదండి. ఇది అనుకోకుండా పడిపోయిందండి. లేకపోతే నాకు డాన్స్ చిన్నప్పటి నుంచి నేర్పించారు సార్. అవును, నాకు డాన్స్ అని మంచి డాన్స్ అని పేరండి. నేను ఎలా చేస్తాను చెప్పండి? అదే కదా నిజంగా బ్యాడ్ లక్ అండి. యాక్చువల్గా సూట్ కాదు, మీ పర్సనాలిటీ కూడా సూట్ కాదండి. ఆయనకి ఏంటంటే గ్లామర్ దొరికాను నేను. అది గ్లామర్ అందమే శాపం అయిందా? అందమే శాపం అయిపోయింది సార్ నాకు. ఆయనకి ఏంటంటే నువ్వు యాక్ట్ చేయక్కలేదు, నువ్వు ఉంచుడు చాలు నాకు అంటారు. ఆయనకి ఇప్పుడు బళ్ళారి నా సినిమాల సాంగ్స్ అన్ని మీరు చూసుంటారు. దేవతలో మంచి పాటలు ఉన్నాయి, మా ఊరి మద్రాసు, నా పేరు రామదాస్, అదే సంబరాల రాంబాబు వెరైటీ క్యారెక్టర్. అది ఎందుకంటే పద్మనాభం గారి పక్కన వేయటం అవసరం అండి. అందరూ కమిడియన్స్ అండి. రేలింగ్ గారు, సూర్యకాంతం గారు, నేను, పద్మనాభం గారు, చలం గారు, ఇట్లా వస్తాయండి. బట్ ఆయన పక్కన అప్పుడు నటించడం చాలా అవసరం అండి. ఆయన పడ్డం, నేను అందులో బ్రాహ్మణ్ క్యారెక్టర్, నాకు చాలా అద్భుతమైన కాంబినేషన్, నాకు చాలా నచ్చిన పిక్చర్ అండి. వాళ్ళే మంచి పేరు ఇస్తాం, పొరిగింటి మీనాక్షమ్మ చూసారా. నాకు ఎందుకంటే అలాంటి సబ్జెక్టులు వచ్చినప్పుడు మనకి మంచి క్యారెక్టర్స్ పడాలి సార్. అప్పుడు పద్మనాభం గారు నిజంగా ఉండడం అవసరం అనుకున్నాను. ఇంకా వేరే ఎవరు చేయలేరండి. చాలా బాగా ఎక్సలెంట్ ఆర్టిస్ట్ అండి ఆయన. మనిషి కూడానండి, ఈజ్ ఎ వెరీ గుడ్ జెంటిల్మెన్. మోర్ ఎవర్ ఆయన పిక్చర్లు కానీ, ఆయన ప్రతి సినిమాలో హిట్ సాంగ్స్ లేకుండా ఉంటదండి. ప్రతి సినిమా సబ్జెక్టు మన కథానాయక మొల్ల కానీ ఆయన సబ్జెక్టులు దేవత, పొట్టి ప్లేడరు, నేను మిడతం బొట్లు, రామకథ, శ్రీరామకథ, ఆజన్మ బ్రహ్మచారి, మా ఆయన నేను యాక్ట్ చేసామండి లాస్ట్ ఆజన్మ బ్రహ్మచారి. ఇట్లాగ మంచి సబ్జెక్టులు 11 పిక్చర్లు తీశారు. 11లో నేను ఉన్నానండి. ఎందుకంటే నాకేమో తెలియదండి, నాకు డైరెక్షన్ సరిగ్గా లేదండి. మా ఫాదర్ అలా చేశారు, ఆయన కూడా తెలియదు, లేదండి.
తెలియకతనం అండి. అదే తెలియనితనం తెలియనితనం వల్ల దొల్లి అటు ఇటు పడిపోయామండి. ఇటు అటు అది వచ్చింది.